పెడితేనే అమ్మవారి కింద లెక్క అని చెప్తారు పెద్దలు. ఇదమ్మా, ఇది క్లియర్ కదా. ఇది అయితే అమ్మ, మనం వినాయక చవితికి కథ చదువుకొని అక్షింతలు వేసుకుంటాం. అయితే మనకి ఆ కథలోనే ఉంటుంది, చంద్రుడిని చూస్తే నీలాపనిందలు వస్తాయి పార్వతీదేవి శాపం మూలాన అని. నిజంగా దాని యొక్క ప్రభావం ఇప్పటికీ మన కలియుగంలో ఉంది అని అనుకోవచ్చా? ఉంటుంది. చూడండి, ఎవరన్నా ఏదన్నా చెప్తే ఏమంటారు, ఏమిట్రా చవితి చంద్రుడిని చూసావా అంటూ ఉండేవాళ్ళు. చిన్నప్పటి నుంచి వింటున్నటువంటి మాట, అమ్మమ్మలు, నాయనమ్మలు, తాతలు చెప్పేటటువంటి మాట మనం వింటూనే పెరుగుతున్నాం. అవును, ఈ రోజుకి అదే మాట. అంటే అది ఖచ్చితంగా ఉంటుందమ్మా. అటువంటిది లేకుండా ఉండేందుకు కానే దానికి మరి నువ్వు చంద్రుడిని చూడొద్దంటే ఎట్టాగయ్యా అనంటే చంద్రుడిని చూడాల్సి వస్తుంది. మరి చంద్రుడిని చూడవలసి వచ్చినప్పుడు నీలాపనిందలు కలుగుతూ ఈ విధంగా ఉంటే ఏ విధంగా, దానికి ఒక తరుణోపాయం, ఒక పరిష్కారం ఉండాలి. ఒక సమస్య ఉంటే దానికి ఒక పరిష్కారం ఉండాలి కదా అని చెప్పి అప్పుడు ఆ యుగంలో చెప్పినటువంటి మాట నేటికి కలియుగంలో కూడాను మనం దాన్ని ఆచరిస్తున్నాము. అందుకని ఎందుకని ఈ పూజ చేసుకుంటే అక్షతలు స్వామి మీద కొన్ని వేసి, కథ చెప్పుకొని అక్షతలు కొన్ని స్వామి దగ్గర వేసి కొన్ని మనం శిరస్సున ధరించినట్లయితే మనకి నీలాపనిందలు అనేటటువంటివి రావు. ఇది ఖచ్చితం అమ్మా. ఓకే. అయితే అమ్మ, ఇప్పుడు మనం ఒక